ఏసయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి బట్టి ఒక డౌట్ అయితే శ్రీవారి భక్తులు అందరూ కూడా అడుగుతున్నారండి. సార్, తిరుమల కొండపైన లక్కీ డిప్ అన్నది తీస్తారంట కదండి. అక్కడ మనకి సుప్రభాత సేవ కానీ, తోముల సేవ కానీ, అష్టదళ పాదపద్మారాధన కానీ, అర్చన కానీ, లేదా కళ్యాణ టికెట్లు కానీ, ఇటువంటి స్వామివారి యొక్క దర్శనానికి సంబంధించిన బట్టి లక్కీ డిప్ మేము ఆన్లైన్లో బుక్ చేసుకోవడం మర్చిపోయాం. మేమైతే తిరుమల కొండపైకి ఈ మంత్లోనే వెళ్దాం అనుకుంటున్నాం. అంటే ఏప్రిల్‌లో గానీ, మే నెలలో గానీ, జూన్ నెలలో గానీ వెళ్దాం అనుకుంటున్నామండి. అక్కడ తిరుమల కొండపైన లక్కీ డిప్ అనేది ఎక్కడ తీయడం జరుగుతుంది? మేము లక్కీ డిప్‌లో ఎక్కడ పాల్గొనాలి? మాకు లక్కీ డిప్‌లో సెలెక్ట్ అవ్వడానికి ఎంత మట్టికి ఛాన్సెస్ ఉన్నాయని మిత్రులందరూ కూడా అడుగుతున్నారండి. మనకు సాధారణంగా తిరుమల కొండపైన కూడా ప్రతిరోజు కూడా లక్కీ డిప్ అన్నది తీయడం జరుగుతుందండి. అంటే ఆన్‌లైన్ సేవకి సంబంధించిన బట్టి లక్కీ డిప్ అయితే మనకి తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి సెకండ్ ఫ్లోర్‌లో మీరు చూసినట్లయితే బయట బోర్డ్ చాలా క్లియర్‌గా ఉంటుంది. ఆహ్, లక్కీ డిప్‌కి సంబంధించిన బట్టి ఆర్జిత్ సేవ లక్కీ డిప్ అని ఉంటుందండి. మరొకసారి చెప్తున్నా, ఆర్జిత్ సేవ లక్కీ డిప్ అని ఉంటుంది. మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రతిరోజు కూడా ఉదయం నుంచి మనకి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఆళ్ళు లక్కీ డిప్‌లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా అక్కడికి వెళ్తే మీ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా మొబైల్ నంబర్ పట్టుకెళ్ళండి. అక్కడైతే తోముల సేవ కానీ, సుప్రభాత సేవ కానీ, అష్టదళ పాదపద్మారాధన కానీ, అర్చన కానీ, అదేవిధంగా కళ్యాణం కానీ. ఇక్కడ కళ్యాణం టికెట్స్ అన్నది మ్యాక్సిమం మనకి ఒక 80 వరకు ఉంటాయండి. ఎక్కువగా కళ్యాణం టికెట్స్ అయితే మనకి అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా కొత్తగా ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో వీళ్ళకైతే డైరెక్ట్‌గా మనకి వీళ్ళ కేటగిరీ వేరే ఉంటుంది కాబట్టి ముందు ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత భార్యాభర్తలు కళ్యాణం టికెట్‌లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఈ లక్కీ డిప్‌లో పాల్గొంటున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ముందు గనక ఈ లక్కీ డిప్‌లో ఎవరైతే పాల్గొన్నారో మీరైతే పాల్గొంటే ఒక 6 నెలల వరకు కూడా ఈ లక్కీ డిప్‌లో పాల్గొనడానికి అవకాశం ఉండదండి. ఈ లక్కీ డిప్‌లో పాల్గొని తర్వాత సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా పూర్తిగా సంప్రదాయ వస్త్రాల్లోనే పాల్గొనాలి. తర్వాత మీ 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ యొక్క సేవలకైతే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఈ లక్కీ డిప్ అన్నది మనకి తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఉదయం 11 గంటల నుంచి కూడా ఈ లక్కీ డిప్ అన్నది ఓపెన్ అవుతుంటుంది. కింద మనకి చూసుకున్నట్లయితే ఆర్జిత్ సేవ లక్కీ డిప్ అన్నది మనకి బోర్డు కనిపిస్తుంది. బోర్డు కనిపించిన తర్వాత కింద పక్కన చూసుకున్నట్లయితే ఒక క్యూ లైన్ కింద నుంచి మనకు ఉంటుందండి. పైకి వచ్చిన తర్వాత అక్కడ మనకైతే మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఆధార్ కార్డ్ పట్టుకెళ్తే, మొబైల్ నెంబర్ పట్టుకెళ్తే వాళ్ళు డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసుకొని లక్కీ డిప్‌లో అయితే మనకి తీయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన రిజల్ట్ వచ్చేసి మనకి సాయంత్రం 5 తర్వాత మన మొబైల్‌కి అయితే నేరుగా మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్‌కి అయితే ఈ లక్కీ డిప్‌లోకి ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో వాళ్ళకైతే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనం చూసుకున్నట్లయితే నేరుగా స్ట్రెయిట్‌గా ఒక ప్లేస్ ఉంటుందండి. అక్కడ పెద్ద ఒక ఏంటంటే ఎల్ఈడీ స్క్రీన్ ఉంటుంది. ఎల్ఈడీ స్క్రీన్‌లో కూడా లక్కీ డిప్‌లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటి నెంబర్స్ అంటే మన ఇచ్చినటువంటి దాని మీద నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్ అయితే డిస్‌ప్లే చేయడం జరుగుతుంటుంది. దాని తర్వాత మనకి ఇలా లక్కీ డిప్‌లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనకి నైట్ 12 లోపల మీరు అమౌంట్ అయితే కట్టినట్లయితే పూర్తి సేవలో అయితే పాల్గొనడానికి ఉంటుందండి. మనకి సుప్రభాత సేవ అయితే రూ. 120, అర్చన అయితే రూ. 220, తోముల సేవ అయితే రూ. 220, అష్టదళ పాదపద్మారాధన అయితే రూ. 1250, అదేవిధంగా కళ్యాణం అయితే మనకి రూ. 1000 చొప్పున మనకి లక్కీ డిప్‌లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు మీరు అమౌంట్ అన్నది కూడా ఆన్‌లైన్‌లోనే కట్టవలసి ఉంటుందండి. దానికి పేమెంట్‌కి సంబంధించిన లింక్ కూడా మన మొబైల్ నంబర్‌కి పంపించడం జరుగుతుంది. ఇలా పంపించిన తర్వాత మీరు మీ దగ్గర ఉన్నటువంటి యూపీఐ బ్యాంకింగ్ ద్వారా లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఆన్‌లైన్‌లో అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది. ఇలా అమౌంట్ ఎవరైతే కట్టారో వీళ్ళు మాత్రమే పూర్తిగా ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఇలా పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా మీరు సంప్రదాయ వస్త్రాల్లోనే వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. మీకు వచ్చినటువంటి సేవ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బట్టి టైమ్ స్లాట్ అయితే ఉంటుందండి. సుప్రభాత సేవ అయితే మనకి నైటు అంటే తెల్లవారుజామున 2:30 నుంచి స్టార్ట్ అవుతుంది. మీ రిపోర్టింగ్ టైం అన్నీ కూడా మీరు అక్కడికి వెళ్ళినట్లయితే చాలా క్లియర్‌గా ప్రింటౌట్ తీసుకొని చూడండి. అక్కడ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా ఉంటాయండి. రిపోర్టింగ్ టైం అని ఉంటుంది. మీరు ఆ టైంలో మీరు అక్కడికి వెళ్ళాలి. వెళ్ళినట్లయితే రిపోర్టింగ్ చేసిన తర్వాత మనల్ని అయితే ఒక లైన్‌లో పంపించి తర్వాత మీకు వచ్చేటటువంటి సేవ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సేవలో పాల్గొనడానికి శ్రీవారి భక్తులకి అవకాశాన్ని అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైతే తిరుమల వెళ్తున్నారో తిరుమల వెళ్తున్నటువంటి
ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనవచ్చండి. ఈ లక్కీ డిప్కి సంబంధించిన బట్టి రిజిస్ట్రేషన్ అయితే ఫ్రీగానే జరుగుతుంది. దాని తర్వాత ఇంత ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ అయిన తర్వాత వీళ్ళ దగ్గర అయితే అమౌంట్ అన్నది తీసుకోవడం జరుగుతుంది తప్ప ముందు అయితే రిజిస్ట్రేషను ఇవన్నీ కూడా టోటల్గా ఫ్రీ అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి 1 ఇయర్ లోపు ఉన్నటువంటి చంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీకు తిరుమల కొండపైన స్వామివారి యొక్క దర్శనానికి వెళ్తున్నప్పుడు స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఉంది కదండి. ప్రధాన ఆలయం మనకి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే శుభదం అని ఉంటుందండి. శుభదం దగ్గర నుంచి 1 ఇయర్ లోపు ఉన్నటువంటి చంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి స్పెషల్ దర్శనం అన్నది టీటీడీ ఫ్రీగా కల్పించడం జరిగిందండి. మీరు 1 ఇయర్ లోపు ఉన్నటువంటి బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా హాస్పిటల్లో డిశ్చార్జ్ అయినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఈ సర్టిఫికేట్ మీరు పట్టుకెళ్ళినట్లయితే అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు కేవలం తల్లిదండ్రులే అండి. దాని తర్వాత మీకు మిగిలినటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా మీరు స్వామివారికి ఈ దర్శనానికి అయితే తీసుకెళ్ళవచ్చు. చాలామంది మిత్రులు అడుగుతున్నారండి, మా అత్తయ్య గారు కూడా రావచ్చండి, లేదా మా నాన్నగారు కూడా రావచ్చా, లేదా మా నాన్నగారికి బాగా ఏజ్ వాళ్ళ తాతగారు అంటే బాబు యొక్క తాతగారు రావచ్చా, లేదా వాళ్ళ మేనమామలు రావచ్చా, వాళ్ళ మేనత్తలు రావచ్చా, ఇలా రకరకాలుగా అడుగుతున్నారండి. ఇది కేవలం 1 ఇయర్ లోపు ఉన్నటువంటి బేబీ యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా ఆ బేబీకి సంబంధించినటువంటి అన్నయ్య కానీ చెల్లి కానీ ఏంటంటే అక్క కానీ చెల్లి ఉండదనుకోండి, అక్క కానీ ఎవరైనా ఉంటే వీళ్ళైతే దర్శనానికి పంపించడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే మీకు స్పెషల్ దర్శనం అన్నది టీటీడీ అయితే అంటే ఫ్రీగా మీకు కల్పించడం జరిగిందండి. స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి లెఫ్ట్ సైడ్ శుభదం అని ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడగండి, వాళ్ళు చెప్తారు. శుభదం ద్వారా మీకు అయితే స్వామివారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా మనకి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ శుభదం ద్వారా వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా సీనియర్ సిటిజన్లు కానీ ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా స్వామివారి యొక్క దర్శనం కూడా శుభదం ద్వారానే ఉంటుందండి. మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం తెలియకపోతే మీరు అక్కడ అడిగినట్లయితే వాళ్ళు చెప్తూ ఉంటారు. దాని తర్వాత మనకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో మనకైతే ఆన్లైన్లో అయితే మనకి జూన్ మంత్ వరకు కూడా ఆన్లైన్లో అయిపోయినాయండి. మనకి ఆఫ్లైన్లో అయితే మనకి తిరుమల కొండపైన మనకి జేఈఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి గోకులంలో మనకి ప్రతిరోజు కూడా 500 వరకు కూడా టికెట్స్ అన్నది మనకి ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. 10,000 రూపాయలు ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్కి మీరు ఏంటి డొనేషన్ చేస్తారో ఇలాగ డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో 500 రూపాయల అంటే స్పెషల్ దర్శనం అన్నది కేటాయించడం జరిగిందని, అంటే విఐపి బ్రేక్ దర్శనం అంటారు దీన్ని, వీళ్ళకి కేటాయించడం జరిగింది. ఇలాగా 10,000 రూపాయలు ఎవరైతే కట్టారో ప్లస్ అదనంగా 500 రూపాయలు కట్టినటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారిని అయితే బాగా దగ్గర నుండి చూడడానికి అయితే అవకాశం ఉంటుందండి. దాన్నే మొదటి గడప దర్శనం కూడా మనం పిలుస్తూ ఉంటాం. అక్కడ వరకు వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి గోకులంలో మనకి ఆఫ్లైన్లో ఈ టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఫ్లైట్లో వస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి తిరుపతి ఎయిర్పోర్ట్లోనే మనకి శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించినటువంటి కౌంటర్ అయితే అక్కడ ఉందండి. మీరు అక్కడికి వెళ్ళి టికెట్స్ అయితే తీసుకోవచ్చు. అక్కడైతే మనకి ఆఫ్లైన్లో మీ యొక్క బోర్డింగ్ పాస్ చూపించినట్లయితే రోజుకి 100 వరకు కూడా టికెట్స్ అన్నది మనకి అక్కడ ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మిత్రులందరూ కూడా ఉపయోగించుకోండి. మనకి శ్రీవాణి ట్రస్ట్ అంటే ఎవరైతే డొనేషన్ చేస్తారో 10,000 రూపాయలు వీళ్ళ మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. 10,000 రూపాయలకి టోటల్గా ఫ్యామిలీ అంతా కాదు, ఈచ్ పర్సన్ 10,000 రూపాయలు డొనేషన్ చేస్తే స్వామివారిని దగ్గరికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఆర్జిత సేవల్లో సుప్రభాత సేవ, తోముల సేవ, అష్టదళ పద్మారాధన, అర్చన వీళ్ళు కాకుండా ఈ దగ్గరగా వెళ్ళి చూడడానికి అవకాశం ఉన్నటువంటి మరొక సేవ ఈ 10,000 రూపాయల శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అండి. దీనికి 10,000 రూపాయలు డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి ఈ దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ స్వామివారికి జరుగుతున్నటువంటి తీర్థ ప్రసాదాలు ఆ టైంలో ఏమున్నాయో అవన్నీ కూడా ఈ యొక్క 10,000 రూపాయలు డొనేషన్ చేసినటువంటి విఐపి బ్రేక్ దర్శనం ద్వారా వెళ్తున్నటువంటి భక్తులకైతే ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని శ్రీవారి భక్తులు అందరూ కూడా తప్పనిసరిగా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన భక్తి మార్గం ఛానల్ని చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.